లడ్డూ ప్రసాదం ఇప్పుడు ప్రమాదంలో పడింది. కోట్లాది మంది పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం అపవిత్రమైంది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారని ప్రూవ్ అయింది. జంతువుల కొవ్వు అవశేషాలున్నట్టు రుజువైంది. మరి ఈ పాపానికి పరిహారం ఏంటి? అసలు ఈ దుస్సాహసానికి కారకులెవరు? దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు అమంగళం ప్రతిహతమవుగాక. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఇదెక్కడి ఘోరం గోవిందా? ఏ ప్రసాదం తింటే నీ ఆశీర్వాదం లభించినట్లే అని భక్తజనం నమ్ముతారో, భక్తకోటి పరమ పవిత్రంగా భావించే ఆ మహాప్రసాదంలో మహాపాపమా? మేం వింటున్నది నిజమేనా గోవిందా? టెంకన్నతోనే ఆటలా? నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ధర్మమూలాన్ని మరిస్తే జగతికి యుగాంతమే అన్నది ఏనాడో మన యుగ పురుషులు చెప్పారు. ఇప్పుడు జరుగుతోందదేనా? కలియుగ వైకుంఠవాసుడితోనే గేమ్స్ ఆడుతున్నారా? అది తెలిసి జరిగితే మహాపాపం, తెలియకుండా జరిగితే మహా నిర్లక్ష్యం. ఏదైనా సరే క్షమించరాని నేరం. అసలు ఊహించగలమా? కోట్ల మంది భక్తులు భక్తితో ఆరాధించి పూజించుకునే వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో యానిమల్ ఫ్యాటా? హరిహరి అనడానికి వినడానికి అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఈ పదాలు పదార్థాల రూపంలో, అది కూడా తిరుమల మహాప్రసాదంలో కలుస్తాయని ఊహించగలమా? ఊహించి ఊరుకొని ఉండగలమా? తప్పు చేసినోడి తుప్పు వదిలేలా చితక్కొట్టకుండా శాంతించగలమా? ఇప్పుడు అదే జరగాలని భక్తకోటి డిమాండ్. భక్తుల మనోభావాలు ఎంతలా దెబ్బతిన్నాయో ఒకసారి ఈ మాటల్ని వినండి. ఈ ప్రసాదంలో గొడ్డు మాంసం కొవ్వంట, కల్తీ నెయ్యి అంట, చేప నూనెంట. వాళ్ళని పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకుంటున్నారు, కానీ కొన్ని కోట్ల హిందువుల గోడు కూడగట్టుకున్నారని తెలియట్లా. నీతో కష్టం చెప్పుకుందామని ఎంతో కష్టపడి 7 కొండలెక్కి ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఎంతో నిరీక్షణ తర్వాత నీ దర్శనం అయ్యాక ఈ ప్రసాదమే కదయ్యా మాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేది. అట్లాంటి ప్రసాదంలో గొడ్డు మాంసం కలిపిన క్షమించద్దయ్యా, క్షమి. 7 కొండల వాడితో ఆటలాడిన ఎవ్వడికైనా 7 జన్మల పాపం వెంటాడుతుంది. లేదంటే లడ్డూ ప్రసాదంలో ఇంత పాపమా? కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ 7 కొండల వాడిని దర్శించుకునేందుకు తిరుమలకొచ్చే యాత్రికులు ఆ శ్రీనివాసుడి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఎంతలా ఆనందిస్తారో, శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ 7 కొండల వాడి భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. 7 కొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం తిరుమల లడ్డూ తింటే వస్తుందనే నమ్మకంతో ఉంటారు భక్తులు. అంతటి విశిష్టత కలిగిన తిరుమల లడ్డూ అపవిత్రమైందంటే తట్టుకోగలమా? ఇవి ఆరోపణలు కాదు, పచ్చి నిజాలని ల్యాబ్ రిపోర్ట్తో సహా వెల్లడైంది. రిఫరెన్స్ నంబర్ ఏబిఓ 23654. శాంపిల్ సేకరించిన తేదీ 12 జూలై 2024. ల్యాబ్కొచ్చిన తేదీ 17 జూలై 2024. అనాలిసిస్ పూర్తయిన తేదీ 23 జూలై 2024. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగానే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వున్నట్టుగా తేలింది. అందులో ఫిష్ ఆయిల్, గొడ్డు కొవ్వుతో పాటు పంది కడుపులో ఉండే కొవ్వును కూడా ఉపయోగించినట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఆవు నెయ్యి కాకుండా బయట నుంచి కలిపిన కొవ్వుల వివరాలని రిపోర్ట్ వివరించింది. అందులో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వెడ్జెమ్, మెయిడ్జెమ్, కాటన్ సీడ్ తో పాటు చేప నూనె ఉంది. అలాగే కొబ్బరి నూనె, పామ్కెన్నెట్ కొవ్వు ఉందని తేలింది. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ధృవీకరించారు. మిల్క్ ఫ్యాటా కాదని చూస్తే అది ఓవరాల్గా చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి ఘీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు, చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి, కానీ కొద్దిగా డీప్గా అనాలిసిస్ చేస్తే, ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి
20.32, which is abnormally low, 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61, 87.61 వచ్చింది. శాంపిల్స్ పరీక్షల్లో 90% పైగా క్వాలిటీ ఉండాల్సిన నెయ్యి 20% కూడా క్వాలిటీ లేదని తేలింది. సరఫరాదారుని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టామని, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని అంటోంది టీటీడీ. లడ్డూ ఇష్యూను పూర్తిగా పొలిటికలైజ్ చేయడానికి లేదు, ఇదంతా రాజకీయ నాటకమనడానికి కూడా లేదు. ఎందుకంటే తిరుపతి లడ్డూ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అందుకే ఇప్పుడు ఇది న్యాయస్థానాల దరికి చేరింది, సెంటర్ ఇన్వాల్వ్ అయింది. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని చెప్పకనే చెప్తోంది. గత ప్రభుత్వం తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నది కూటమి సర్కార్ ప్రధాన ఆరోపణ. సంప్రదాయ పద్ధతుల్ని వదిలిపెట్టి కమిషన్ల కక్కుర్తిలో పడి నాణ్యమైన నెయ్యికి బదులు కల్తీ నెయ్యిని దిగుమతి చేశారన్న విమర్శలు గత ప్రభుత్వంపై వస్తున్నాయి. అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని వైసీపీ అధినేత జగన్ చెప్తోన్న వెర్షన్. కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, అది డైవర్ట్ చేసేందుకే దేవుణ్ణి ఇందులోకి లాగారని వైసీపీ నుంచి వస్తోన్న వాదన. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. సో లడ్డూ ప్రసాదం ఇష్యూ చిన్న కథ కాదు. లడ్డూ ప్రసాదానికి 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2న ప్రారంభమైన శ్రీవారి లడ్డు పలుమార్లు రూపాన్ని మార్చుకొని భక్తులకు శ్రీవారి ప్రసాదంగా లభిస్తూ వస్తోంది. అలాంటి ప్రసాదం పవిత్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆ మహాపాపం చేసిందెవరో తేలాలి. లడ్డూ అపవిత్రతపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే మరో 2-3 ల్యాబుల్లో పరీక్షించాలని సూచిస్తున్నారు. అంతేకాదు పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. శ్రీవారిపై నమ్మకం, గౌరవం లేని వాళ్లే వేషంతో ఇలా చేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు రమణ దీక్షితులు. ఆగమశాస్త్ర పండితుల సలహా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. బయటి రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైఖానస ఆగమ శాస్త్రంలో సరైన అనుభవం, విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పండితులు మాత్రమే కాదు, రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రులు కూడా సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली. जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे. తిరుమల అనేది యావత్ భారతదేశం భక్తితో ముడిపడ్డ పుణ్యక్షేత్రమని, అలాంటి చోట లడ్డూలో ఇలాంటి కల్తీ జరగడం దారుణమైన విషయంగా భారత సమాజం పరిగణిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. వెంకన్నతోనే ఆటలు, కలియుగ దైవంతోనే పరాచకాల అంటూ దేశం మొత్తం భగ్గుమంటోంది. భగవంతునికి, భక్తునికి పరమ పవిత్రమైనది లడ్డూ ప్రసాదం. వెంకటేశ్వరుడి దర్శనం ఎంత ముఖ్యమో లడ్డూకి అంతే ప్రాధాన్యం. అంతటి ప్రాధాన్యం ఉన్న లడ్డూ ఎలా కల్తీ చేయబడింది? అసలు పోటులో ఏం జరుగుతోంది? ఈ మహాపాపం ఎలా జరిగింది? జంతువుల కొవ్వు పవిత్రమైన ప్రదేశాల్లో, పవిత్ర సంప్రదాయాల్లో, సనాతన ధర్మంలో వినపడని, వాడకూడని పదమిది. దాదాపు నిషేధించబడ్డ పదార్థం ఇది. మీకో విషయం గుర్తుందా? మంగల్ పాండే తొలి స్వాతంత్ర సమరయోధుడు. 1857 కాలంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన సిపాయి. ఆయన కాలంలో ఉపయోగించిన ఎన్ఫీల్డ్ P23 రైఫిల్లో కొత్త రకం బుల్లెట్ ను వాడేవారు. దాని పేరు క్యాట్రిడ్జ్. ఈ క్యాట్రిడ్జ్ పైన జంతువుల కొవ్వు అయిన పంది, ఆవుల కొవ్వు పూసేవాళ్ళు. దానిని నోటితో కొరికి అందులోని పౌడర్ను
తుపాకీలో లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కొవ్వు రాసిన బుల్లెట్ ను హిందువులు ముస్లింలు నోటితో కొరకరు. బ్రిటిష్ గవర్నమెంట్ కావాలనే ఇలా చేసేది. మొట్టమొదట వ్యతిరేకించిన వ్యక్తి మంగల్ పాండే. రోటితో కొరికేందుకే ఇష్టపడని మన సమాజం పవిత్రమైన తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిపితే దాన్ని కోట్ల మంది భక్తకోటి స్వీకరిస్తుంటే ఎంతటి మహాపాపమది. వేల ఏళ్ల నాటి తిరుమల చరిత్రలోనే చెరిగిపోని మరక ఇది. మామూలుగా లడ్డూ ప్రసాదానికి వాడే ఇండిగ్రేట్స్ ను టెస్ట్ చేసే విధానం టీటీడీ దగ్గర లేదు. ఇదే అదనుగా అవకాశంగా తీసుకొని ఇంతటి దుస్సాహసానికి పాల్పడి ఉంటారన్న చర్చ జరుగుతోంది. టెస్టింగ్ ప్రాసెస్ అనేది లేకపోవడంతోనే ఇలాంటి తప్పిదం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, గవర్నమెంట్ మారాక టీటీడీలో అధికారులు మారారు, పాలక మండలి మారింది. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై ఫోకస్ పెట్టారు. వెంటనే లడ్డూ ప్రసాదానికి వాడుతున్న పదార్థాలని తనిఖీ చేయించారు. నెయ్యిని నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించారు. జూన్లోనే శ్యామలరావు నియామకం జరగగా జూలై 3వ వారంలో లడ్డూ ప్రసాదం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. వారం రోజుల్లోనే రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఆ విషయాన్ని వెంటనే వెల్లడించలేదు. కానీ వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. బహుశా ఆ నివేదికలో జంతువుల కొవ్వుందన్న రిపోర్ట్ వెలుగులోకి వచ్చి ఉంటుందని, దాన్ని సీఎం కు తెలియజేసి ఉండొచ్చని చెప్తున్నారు. ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్. 12th March 2024 finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏఆర్ డైరీ కంపెనీ సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించి ఫస్ట్ టైం టీటీడీ బయట ల్యాబ్స్ కు పంపించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. 320 రూపాయలకు కల్తీ నెయ్యి మాత్రమే వస్తుందని అర్థమైందని అందుకే టెస్ట్ కు పంపించామన్నది ఈవో వెర్షన్. మామూలుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత క్వాలిటీతో ఉన్న పదార్థాలతోనే తయారు చేస్తారు. గత 20 ఏళ్లకు పైగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడుతూ వచ్చారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని బ్రాండ్ కు చెల్లిస్తున్న ధర కంటే తక్కువ ధర నిర్ణయిస్తూ టెండర్లు పిలిచారు. ఆ ధర ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, నష్టాలు వస్తాయని నందిని గ్రూప్ టెండర్లలో పాల్గొనలేదు. కాంట్రాక్టుల్ని యూపీకి చెందిన 2 సంస్థలు దక్కించుకున్నాయి. అసలు ఆ సంస్థలు నెయ్యిని ఎలా తయారు చేస్తాయన్నది కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్, క్వాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలకు ఇచ్చారు. నిజానికి మేలు రకం క్వాలిటీ నెయ్యిని పేరు మోసిన డైరీలు మాత్రమే సిద్ధం చేయగలవు. వీళ్ళిచ్చే నెయ్యి క్వాలిటీని స్వతంత్ర సంస్థలతో కాకుండా తామే పరీక్షిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఏం చెప్పాలంటే, శ్రీవారి లడ్డూల్ని తయారు చేయడానికి అవసరమైన అత్యంత నాణ్యమైన నెయ్యి ఆ యూపీ కంపెనీలు సరఫరా చేసినంత తక్కువ ధరకు రాదన్నది నిపుణులు చెప్పే మాట. కేవలం నందిని బ్రాండ్ ను నెయ్యి టెండర్లలో పాల్గొనకుండా చేయడానికే ఆ ధర నిర్ణయించి ఉద్దేశపూర్వకంగా కంపెనీని తప్పించారని, తమకిష్టమైన కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కేలా ఆ కంపెనీని తప్పించారని, తమకిష్టమైన కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కేలా చేశారని అప్పట్లోనే జనసేన పార్టీ ఆరోపణలు గుప్పించింది. లడ్డూల నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు. తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం. లడ్డూ తయారీలో దాదాపు 700 మందికి పైగా సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తుంటారు. రోజుకు దాదాపుగా 3,20,000 లడ్డూల్ని టీటీడీ తయారు చేస్తోంది. ఇందులో కూడా 3 రకాల లడ్డూలు తయారు చేస్తుంటారు. అందులో మొదటిది ఆస్థాన లడ్డు. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవాతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వు ఇలాంటి ప్రత్యేక దినుసులను ఉపయోగిస్తారు. దీని రుచి అమోఘం, మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. రెండో రకం కళ్యాణోత్సవం లడ్డు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకు, భక్తులకు ఈ లడ్డు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువు ఉంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో ఉన్న ఒకపడిలో తీసుకుంటారు. కౌంటర్లో కూడా కళ్యాణోత్సవం లడ్డూలను అమ్ముతున్నారు. వీటి ధర ఒక్కొక్కటి 200 రూపాయలు.
మూడో రకం సాధారణ లడ్డు. వీటినే ప్రోక్తం లడ్డు అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను లెక్కగా ఆలయం వెనుక భాగనున్న లడ్డూ కౌంటర్స్ లో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు వీటిని ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారుగా 175 గ్రాములుంటుంది. 307 ఏళ్ల క్రితం మొదలైన ఈ లడ్డూ ప్రసాదం వందల ఏళ్లుగా భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రసాదంగా రూపాంతరం చెందింది. ఎన్నో మార్పులు చేర్పుల నడుమ 1803లో బూందీగా పరిచయమైంది. 1940 నాటికి లడ్డూగా మారి స్థిరపడినట్లు కొందరు అర్చక స్వాములు చెప్తున్నారు. సాధారణ లడ్డూలు కూడా కళ్యాణోత్సవం లడ్డూ పరిమాణంలో ఉండేవట. ధర కూడా 8 అనాలే ఉండేదట. అలా లడ్డూలు 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయల నుంచి 25 రూపాయలకు చేరి ప్రస్తుతం ఒక్కో లడ్డూను 50 రూపాయలకు విక్రయిస్తోంది టీటీడీ. మామూలుగా లడ్డూల తయారీకి వాడే ముడి సరుకుల్ని చూస్తే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కలకండ, యాలకులు, శనగపిండి, నూనె ఈ పదార్థాలను ఉపయోగిస్తారు. లడ్డూల తయారీలో వైష్ణవ బ్రాహ్మణులదే కీలక పాత్ర. అనాదిగా బూందీ తయారీ నుంచి లడ్డూలు కట్టే వరకు వీళ్లే సంప్రదాయబద్ధంగా శుచిగా ఆచారాల్ని పాటిస్తూ చేస్తారు. గతంలో కట్టెల పొయ్యి మీద లడ్డూలు, ఇతర పదార్థాలని తయారు చేసేవారు. ప్రస్తుతం ఆధునిక సామాగ్రి అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా లడ్డూల్ని తయారు చేస్తున్నారు. కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా రోజుకు దాదాపు 3,20,000 లడ్డూల్ని టీటీడీ తయారు చేస్తోంది. లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతి ఏటా టీటీడీ కోట్ల రూపాయలని ఆదాయంగా పొందుతూ వస్తోంది. లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషం. అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుంచి 2014లో రిజిస్ట్రేషన్ అయి జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా పొందింది.